అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ఇప్పుడు కరోనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో చాలామందికి తెలియని ఒక ఇన్సిడెంట్ ఇది. కాకపోతే ఏంటంటే చాలామంది తెలుసుకోవాల్సిన ఇన్సిడెంట్ ఇది. అంటే చాలామందికి కళ్ళు తెరిపించే కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే మనం కొన్ని సార్లు ఏంటంటే మనుషుల్ని చాలా ట్రస్ట్ చేస్తుంటాం. అండ్ అలా ట్రస్ట్ చేస్తున్న క్రమంలో కొన్ని సార్లు మనకే తెలియకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అండ్ మనుషులు చాలా ఎక్స్‌ట్రీమ్స్‌కి వెళ్ళిపోతుంటారు. అలా ఎక్స్‌ట్రీమ్స్‌కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఏం చేస్తారు? ఇవన్నీ కూడా ఈ కేస్‌లో ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క ఎలిమెంటు ఉంటది దీంట్లో. చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఈ వైజాగ్ టెక్కీ అయిన పి. రాధా గాయత్రి అనే ఒక అమ్మాయికి సంబంధించిన ఇన్సిడెంట్ గురించి. అసలు ఏం జరిగింది? ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో బేసిక్‌గా ఈ రాధా గాయత్రి అనే అమ్మాయి వైజాగ్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి. కాకపోతే ప్రెజెంట్ గోర్గావ్‌లో సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తోంది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ కింద జాబ్ చేస్తుందామె. సో ఈమెకి పుణేకి చెందిన సౌమ్య శ్రీచరణ్ అనే పర్సన్‌కి ఇచ్చి నవంబర్ 8, 2025న పెళ్లి చేశారు. బేసిక్‌గా అతనిది కూడా వైజాగే. అతని నేటివ్ కూడా వైజాగ్. ఈ మద్దిలపాలెం అటు సైడ్ ఎక్కడో అంట. సో ఈమెది కూడా వైజాగే. సో ఇద్దరు వైజాగ్ వాస్తవ్యులే. కాకపోతే వేరు వేరు ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్‌లయితే చేస్తున్నారు. ఈమె గోర్గావ్‌లో చేస్తోంది. ఆయన పుణేలో చేస్తున్నాడు. అండ్ ఆయన కూడా బేసిక్‌గా గోర్గావ్‌కి ట్రాన్స్‌ఫర్ అయితే పెట్టుకున్నాడు. సో అది ఇంకా రావాల్సి ఉందనమాట. సో ప్రస్తుతానికైతే అది ఇంకా రాలేదు. సో అది ఎప్పుడొస్తే అప్పుడు మేబీ అతను గోర్గావ్‌కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేబీ అవసరం లేదు నాకు తెలిసి. ఆ పెళ్లి ఇంక లేనట్టే కదా! ఇంక ఆమె చనిపోయింది కాబట్టి ఇంక అతను గోర్గావ్ వెళ్లి ఏం చేస్తారు? పుణేలోనే ఉంటాడేమో. అయితే వీళ్ళిద్దరికీ కూడా నవంబర్ 8, 2025న పెళ్లయింది. సో పెళ్లి జరిగి దగ్గరగా ఎన్నాళ్ళవుతుంది? ఒక 6 నెలలు పైనే అవుతుంది. సో అంతా బానే ఉంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి అందరూ అనుకుంటున్నారనమాట. సో వీళ్ళు బేసిక్‌గా ఈ శ్రీచరణ్ అనే పర్సన్ యొక్క బర్త్‌డేని సెలబ్రేట్ చేయడం కోసం అని చెప్పి మళ్ళీ కలిసి కొన్ని ట్రిప్పులయితే ఎయడం మొదలుపెట్టారు. అంటే కొన్ని ప్లేసెస్ తిరగడం మొదలుపెట్టారనమాట. సో అలాగా తిరుగుతూ వాళ్ళు ఫస్ట్ రిషికేష్ ఎళ్లారు. సో అంటే జూన్ 13 తారీఖు మొత్తం రిషికేష్ అంతా కూడా తిరిగారు. అక్కడ కొన్ని ఫోటోస్, విజువల్స్ అవన్నీ కూడా బయటకొచ్చాయి. సో దాంట్లో వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు. నవ్వుతూ ఉన్నారు. సరదాగా ఉన్నారు. అంతా బానే ఉంది. అక్కడ మనకెక్కడా కూడా ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు కనిపించదు. ఆ ఫోటోలు గనక మనం చూసినట్టయితే. కాకపోతే ఆ రోజు నైట్ 11:30 ఆ టైంకి అంటే సండే నైట్ 11:30 ఆ టైంకి రూమ్ స్టేకయితే చేరుకున్నారు. సో సండే నైట్ అంటే మనకి ఏ రోజు పడింది డేటు? అదే 14వ తారీఖున. సో అలాగా 13వ తారీఖంతా అక్కడ తిరిగి 14వ తారీఖున రూమ్ స్టేకయితే ఎళ్లారనమాట. ముస్సోరీకెళ్లారు. ముస్సోరీలో బేసిక్‌గా అవి విజువల్స్ అవన్నీ కూడా చాలా బావుంటాయి. సో ఆ రూమ్ స్టేస్ నుంచి కూడా విజువల్స్ అవి చాలా బావుంటాయి. బాగా నచ్చుతాయి చాలా మందికి. అందుకే అక్కడ స్టే చేస్తుంటారు. సో వీళ్ళు కూడా రూమ్ స్టేలో భాగంగా ఎళ్లారనమాట. సో రాత్రి 11:30కి అక్కడ చెక్ ఇన్ అయ్యారు. అయితే తెల్లవారుజామున 3:30 దాకా తాగారంట. తెల్లవారుజామున 3:30 దాకా తాగారంట. సో రెడ్ వైన్ తాగారు. అతను రెడ్ వైన్ అని చెప్పాడు. సో రెడ్ వైన్ తాగారంట ఇద్దరు కూడా. జనరల్‌గా లేడీస్ చాలామంది రెడ్ వైన్ తాగుతారు. అది కొంతమంది ఈవెన్ హెల్త్‌కి మంచిదని కూడా చెప్తుంటారు. సో వైన్ ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే వైన్ అంటే ఇంకేం కాదు గ్రేప్ జ్యూసే. ఇట్లాగే మాట్లాడుతుంటారు. సో రెడ్ వైన్ అనేది కూడా కొంచెం వెరీ సిమిలర్ టు దట్టే కాబట్టి రెడ్ వైన్ అనేది కూడా మంచిదే అన్న ఒక ఫీలింగ్ చాలా మందికుంది. నాకు కొంచెం హెల్త్ బాలేదు. కొంచెం అందుకే కళ్ళల్లోంచి నీళ్లొచ్చేస్తున్నాయి. కళ్ళు మండిపోయి ఆ లైట్లు పడుతుంటే కళ్ళు మండుతున్నాయి. ఏమనుకోవద్దు. అంటే కోల్డ్, దగ్గు అది కొంచెం ఎక్కువుంది. బాగా ఇబ్బంది పెడుతుంది గానీ చేస్తున్నా ఇంక మరి వర్కింగ్ కంటిన్యూ చేస్తున్నా. సో ఎవరైనా వీలైతే కొంచెం వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కష్టపడైతే చేస్తున్నాను కదా! సో అందుకు అంతే. ఇంక అంతకుమించి ఇంకేం లేదు. సో అయితే ఈ బేసిక్‌గా నైట్ 3:30 దాకా తాగారు. అంతవరకు బానే ఉంది. ఫుడ్ కూడా తిన్నారు. అంతా బానే ఉంది. సో ఆ మరుసటి రోజు పొద్దున్న నిద్ర లేచి చూసేసరికి ఈమె కంప్లీట్‌గా రక్తం వచ్చేసి బయటకి కింద పడిపోయి ఉంది. అండ్ చనిపోయి ఉంది. ఆమె కదలట్లేదు. ఏమైందని చెప్పి కదల్చడానికి ట్రై చేశానని చెప్పాడాయన. సో కదుపుతుంటే కదలట్లేదు. సో చనిపోయింది. వెంటనే అందరికీ కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే లోకల్ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు అంటే హోమ్ స్టే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా! సో హోమ్ స్టే వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా పోలీసులు చెప్పారు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అక్కడికైతే చేరుకున్నారు. సో మెడికల్ టీమ్ గాయత్రిని ఎగ్జామిన్ చేసింది. ఎగ్జామిన్ చేసి ఆమె చనిపోయింది అప్పటికే అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. సో ఇన్వెస్టిగేటర్స్ చెప్పింది ఏంటి అంటే, ఆమె నేల మీద కంప్లీట్‌గా బట్టలు లేకుండా పడిపోయి ఉందంట. సో ఈవెన్ బెడ్‌షీట్ మీద కూడా రక్తపు మరకలైతే ఉన్నాయంట. సో ఆ ఎంప్టీ లిక్కర్ బాటిల్స్ ఏవైతుంటే అవి 2 కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ని కూడా రూమ్ నుంచి రికవర్ చేసుకున్నారు. అండ్ ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం ఎగ్జామినేషన్‌ని డెహ్రాడూన్‌లోని కార్పొరేషన్ హాస్పిటల్‌లో చేశారు.
బాడీ మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయితే లేవు. సో ఫిజికల్గా అటాక్ ఏదో జరిగింది అనడానికి అయితే లేదనమాట. అసాల్ట్ ఏదో జరిగింది అనడానికి లేదు. ఓకే. సో తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. అయితే ఎలా చనిపోయింది అనే ఒక ప్రశ్న చాలామందికి వచ్చింది. సో అతనే చంపేసి ఉంటాడనే అనుమానం ఇమీడియట్గా వచ్చింది. కథ పెళ్ళైన 6-7 నెలలకి ఎందుకు ఇలాగా అనే క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అయింది. ఆ కన్సర్న్ కూడా వచ్చింది. అయితే అది కాదు ఇక్కడ మెయిన్ పాయింట్. బేసిక్గా ఆమె బట్టలు లేకుండా పడిపోయి ఉండడం అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అంటే జనరల్గా 3:30కి నిద్రపోయిన టైంలో క్యాజువల్గా పడుకుంటారు. సో ఒకవేళ ఆమెకి పోనీ ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఆ రెడ్ వైన్ అండ్ తర్వాత ఫుడ్ అవన్నీ తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ఏదో అయింది అనుకుందాం పోనీ ఆమెకి. అలా అయితే ఆ ముక్కులోంచి బ్లడ్ వచ్చింది, అందుకే బాడీలో ఏదో కొంచెం అబ్నార్మల్ యాక్టివిటీ ఏదో జరిగింది ఆ ఫుడ్ కాంబినేషన్స్ వల్ల. సో అంటే రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, చాలామంది బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడం వల్ల వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయింది అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా హాస్పిటలైజ్ అయింది అండ్ వాళ్ళు చాలా సీరియస్ అయిపోయింది వాళ్ళ పరిస్థితి. సో ఇట్లా కొన్ని ఫుడ్ ఐటమ్స్, కొన్ని కాంబినేషన్స్ కొంతమందికి పడవు. సో ఆ టైంలో మేబీ వాళ్ళకి ఏమైనా అయ్యి ఉండొచ్చు. సో ఆ ఫుడ్ పాయిజనింగ్ అనేది ఈమె కూడా జరిగి ఉండొచ్చు. సో అలాగా ఆమె ముక్కులోంచి రక్తం అది వచ్చి ఆమె పడిపోయి ఉండొచ్చు. ఏమైనా నరాలు లాంటివి కొంచెం ఏమైనా సరే సీరియస్గా అయ్యి. కానీ బట్టలు లేకుండా ఎందుకు ఉండాలి? రక్తం వస్తుందంటే అలా ఎందుకు ఉంటారు ఆవిడ? సో అదొక పెద్ద క్వశ్చన్ అది. సో అది అర్థం కాకుండా ఉందన్నమాట. సో చాలా పెద్ద మిస్టరీగా మారింది ప్రస్తుతానికైతే. సో పోలీసులు బేసిక్గా ఇంకా పూర్తి స్థాయిలో స్టడీ అయితే చేస్తున్నారు అండ్ ఫారెన్సిక్ రిపోర్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా June 18న వాళ్ళ నాన్నగారు అమ్మాయి వాళ్ళ నాన్నగారు సుధాకర్ గారు 60th బర్త్డే సెలబ్రేషన్స్కి రావాల్సి కూడా ఉందంట. బట్ రాలేదు డ్యూ టు సమ్ వేరియస్ రీజన్స్. అంటే ఇంకేముందిలేండి, ఇంకా June 18కి ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు కదా. సో రావాల్సి ఉంది, ఇంకా అదంతా కూడా ఆగింది ప్రస్తుతానికి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇతను బేసిక్గా చంపాడా లేదా అనే దానికి మనకు క్లారిటీ అయితే లేదు. కానీ ఆ తర్వాత అతను చెబుతున్న దాంట్లో ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండడం, తర్వాత అతను పర్టికులర్గా కొన్ని థింగ్స్ని బయట పెడుతున్నాడు. ఎట్లా అంటే లైక్ ఫోటోలు బయట పెడుతున్నాడు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టు రిషికేష్లో. ఓకే, మేబీ తీసుకున్నారో అనుకుందాం, పోనీ బాగానే ఉంది. ఫోటోలు తీసుకుంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక, అందులో ఏముందో. సో అవి చూపించాడు. ఏం కాదు, తన మీద అనుమానం ఉన్నట్టయితే అందులో నా తప్పేమీ లేదని చెప్పడం కోసం అట్లా చూపించాడు అనుకుందాం. కానీ అతను ఒక స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నాడు. ఆ స్క్రీన్ రికార్డింగ్ దేని గురించి? ఆ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో కాల్ మాట్లాడాడు ముందు రోజు రాత్రి. సో దాన్ని అతను స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు చాలామందికి రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, నిజంగా అతను ఏమీ చేయలేదు, ఏమీ చేసే ఉద్దేశం లేదు అన్నట్టయితే ఎందుకని అతను ముందు రోజు రాత్రి మాట్లాడిన వీడియో కాల్ని స్క్రీన్ రికార్డ్ చేయాలి? అంటే అతను చెప్పాలనుకుంటున్నాడు, లేదు నేను అంతా బాగానే ఉన్నాను, నేనేం చేయలేదు, నేను మంచోడిని, నేను చాలా చాలా మంచోడిని, నా తప్పేమీ లేదు, అక్కడ ఏదో జరిగి తను చనిపోయింది అంతే తప్ప నా తప్పేమీ లేదు అని చూపించే ప్రయత్నం చేస్తున్నాడేమో అన్న ఒక అనుమానం అయితే కలుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ అదంతా కూడా చూసి ఇతని తాలూకా స్క్రీన్ రికార్డింగ్లు, ఇతని తాలూకా ఇమేజెస్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేబీ అతను కేరళలో ఒక ఇన్సిడెంట్ అయింది రీసెంట్గా. మన క్రైమ్ ఛానల్ ఉంది కదా, మహిదర్ ఇన్వెస్టిగేట్స్, నేను దాంట్లో ఆ వీడియో కూడా చేశాను. మీరు చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఛానల్ పేరు మహిదర్ ఇన్వెస్టిగేట్స్, చూడండి. దాంట్లో నేను చాలా క్లియర్గా ఆ కేసు గురించి చెప్పాను. అది అమ్మాయి పేరు శాలిని ఏదో ఉంటుంది. ఒక్క నిమిషం, ఆ ఛానల్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది నాకు. గ్రీష్మా షారోన్. ఓకే, గ్రీష్మా షారోన్ ఇన్సిడెంట్ అనమాట. ఆ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి కూడా ఒక కైండ్ ఆఫ్ కెమికల్ లాంటిదాన్ని కలుపుతుంది, ఒక కాషాయంలో కలిపేసి ఇస్తుంది. ఇస్తే ఆడితే పాపం గుడ్డిగా ఆ పిల్లని నమ్మి ఆ కాషాయం తాగేస్తారు. 11 రోజుల పాటు నరకం చూసి ఫైనల్గా చచ్చిపోతారు అబ్బాయి. సో అమ్మాయి ఉరిశిక్ష అయితే విధించింది. బట్ ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఇంకా మళ్ళీ కేరళ కోర్టులో, హైకోర్టులో కాదు సారీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోబోతుంది అనమాట ఆ తీర్పు గురించి. సో అది ఏమవుతుందో మనకు తెలీదు. సో కేరళ కోర్టు బేసిక్గా ఆ తీర్పు అయితే ఇచ్చింది. సో అక్కడ ఎలాగైతే ఒక కెమికల్ని వాడి ఇట్లాగా ఇనీషియల్గా ఆమె తప్పేమీ లేదనంటే ఆమె ప్రూవ్ చేసుకుంది ఇనీషియల్గా, కానీ తర్వాత బేసిక్గా ఆ కాషాయంలో ఆ కెమికల్ కలిపేసి ఇచ్చే టైంకి తన ఫ్రెండ్ కూడా ఇంకొక అబ్బాయి అక్కడికి రావడం వల్ల అమ్మాయి కొద్ది గొప్ప దొరికింది, లేదంటే ఆ మాత్రం కూడా దొరకపోను. అండ్ మెడిసిన్ ఒకటి మాట్లాడడం, ఆ మెడిసిన్ గురించి అతను కూడా మరణ వాంగ్మూలం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దానివల్ల ఆమె కొంచెం ఏమంటారు దొరికింది, కానీ అంటే అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఇతను కూడా ఇలాంటి కెమికల్ ఏమైనా కొని ఆ రెడ్ వైన్లో కలిపి ఆ అమ్మాయికి ఏమైనా ఇచ్చాడా?
అలా ఇవ్వడం వల్ల అమ్మాయికి ఏంటంటే ఈ విపరీతమైన రక్తస్రావం అనేది ముక్కులో జరిగి అమ్మాయి చనిపోయిందా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఫిజికల్గా అటాక్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకా రెడ్ వైన్ ఏదైతే ఆమె తాగిందో అందులోనే కలిపేసి ఇచ్చేసి ఉంటే అయిపోనేమో. అలాగే చేసాడేమో అంటే నేను అనుకోవడం. అలాగే చేసి వచ్చి ఉంటే మేబీ ఇలా జరగచ్చు, ఇలా జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ గ్రీష్మా షారోన్ ఇన్సిడెంట్ జరిగేంత వరకు ఎవరికి ఇలాంటి అనుమానాలు రావు, కానీ అది జరిగిన తర్వాత మటుకు ఇలాంటి అనుమానాలు చాలానే వస్తాయి. సో అది మరి సిచ్యువేషన్. నా నమ్మకం అయితే మేబీ అలా జరిగి ఉండొచ్చు అని చెప్పి, ఒకవేళ అతనే కనుక చేసినట్టయితే. లేదు అంటే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా జరిగి ఉండొచ్చు. ఏదైనా సరే మనకి ఇంకా ఫైనల్ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తప్ప మనకైతే ఏమీ తెలీదు. ఎందుకంటే ఆ ఫాదర్ కూడా ప్రస్తుతానికి ఎటువంటి అనుమానం లేదని చెప్తున్నారు, కానీ ఆమె మదర్ మటుకు వాడే చేశాడు అని అభిప్రాయపడుతున్నారు. సో ఏంటి అనేది మనకైతే ఐడియా లేదు. సో ప్రస్తుతానికైతే ఒకటైతే వాస్తవం. సో ఒకవేళ నిజంగా అతను చేసి ఉండుంటే మనుషుల్ని అంత ఈజీగా నమ్మకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎంత పెళ్ళైనప్పటికీ కూడా ఇప్పుడు బేసిక్ ఇద్దరు సెపరేట్గా ఉంటున్నారు. ఈమె గోర్గాంలో ఉంటుంది, ఆయన పుణేలో ఉంటున్నాడు. సో ఒక కైండ్ ఆఫ్ అనుమానం అనేది బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అతను బేసిక్గా కొంచెం సైకిక్గా బిహేవ్ చేస్తాడన్న మాట కూడా వినపడుతుంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ ఒకవేళ అతను అలా బిహేవ్ చేసినట్టయితే అప్పుడు కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా బిహేవ్ చేయడం, కొంచెం దూరంగా ఉండడం, ఇట్లాంటివన్నీ చేయడం. సో పెళ్ళయి ఎంత 6 months అయింది కదా, ఎందుకులే అని చెప్పి ఆలోచించకుండా ఒక పర్సన్తో మనకి ఏదైనా ఇబ్బంది ఉంది, బాగా ఇబ్బంది ఉంది, మనకి అసలు ఉండడానికే ఇబ్బంది, అసలు అతనితో లేదా ఆమెతో కలిసి ఉంటే బ్రతికుండమన్న ఒక ఫీలింగ్ మీకు కలిగినట్టయితే వీలైతే దూరంగా వెళ్ళిపోండి, ఎంతవరకు వీలైతే అంతవరకు. అది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. సో ఇక్కడ ఏదో జరిగింది అండ్ ఆమె కూడా ఎక్కడో మేబీ ఇది ఐడియా వచ్చే ఉంటుంది, కానీ ఎక్కడో ఏదో మిస్ అయింది. అండ్ అలా మిస్ అవ్వడం వల్ల ఆమె బేసిక్గా సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల ఇదంతా కూడా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అది ఎయిదర్ ఆమె శరీర తత్వం గురించి అర్థం చేసుకోకపోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చనిపోయి ఉండొచ్చు, లేదంటే ఇతన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి ఇతన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యి అతని చేతిలో చనిపోయి ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు. సో మీ అభిప్రాయం ఏంటి? అసలు బేసిక్గా ఈ ఎంటైర్ కేసులో ఆమె అతని చేతిలో చంపబడింది అంటారా, లేదంటే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చనిపోయింది అంటారా? లైక్ కొన్ని వియర్డ్ కాంబినేషన్స్ ఎప్పుడు సెట్ కావు. లైక్ రెడ్ వైన్ ఆర్ ఫుడ్ తీసుకున్నారు కదా, సెట్ అవ్వకపోయి ఉండొచ్చు ఆవిడ బాడీకి. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది మళ్ళీ. సో మీకేమనిపిస్తుంది ఈ రెండింటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏది నిజమని మీరు అనుకుంటున్నారు? నేనైతే హస్బెండ్ యొక్క హస్తం ఎంతో కొంత ఉందని నమ్ముతున్నాను నేనైతే మటుకు ఇప్పటికైతే. అండ్ ఆ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేలా కూడా చేసి ఉండొచ్చు. దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్. సో అలా అనుకుంటాను నేనైతే. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జోర్స్ మిత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.